राजेंद्र नगर खिस्मतपुर में एक नामालूम खातून की नाश मुश्तबा हालत में दस्तयाब हुई। सुबह के औकात में मुकामी अवाम और राहगीरों ने नाश देखकर अलर्ट हुए। देखते ही देखते अवाम का हुजूम उमड़ पड़ा। इलाके की अवाम में सनसनी दौड़ गई। अवाम में डर और खौफ का माहौल पाया जाता है। इत्तला के साथ ही पुलिस फौरी मुकाम वारदात में क्लूज टीम के हमरा पहुंच गई। मुकाम वारदात का तफसीली जायज़ा लेते हुए मुआयना किया गया। इलाके का बारीक बीनी से मुशाहिदा किया गया। सबूत इकट्ठा किए गए। अतराफ अकनाफ की तफसीलात दर्ज की गई। साथ ही आसपास वाक़ CCTV की जांच की गई। बाद पंचनामा नाश को बगैर से पोस्टमार्टम दवाखाना उस्मानिया मुंतकिल करवाया गया और इस सिलसिले में एक केस दर्ज रजिस्टर्ड करते हुए तहकीकात का आगाज़ कर दिया गया। व्यूवर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज पर लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह व बका को यकीनी बनाया जा सके। ఈరోజు 16/9/2025 మనకి 12 టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూస్తే 25 to 30 ఇయర్స్ మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. ఆ బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయనే అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లూస్ టీము అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. త్వరలో ఎవరు దీనికి కారణం అంటే ట్రై చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు. అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ.